బాబు అయితే ఇప్పుడే లేచాడు. లేచి నేను ఫుడ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే పదండి వెళ్దాం గుడికి. తీసుకెళ్దామా అమ్మ? హాయ్ చెప్పు అందరికి. బాగా చలేస్తుంది, చాలా చలేస్తుంది. సో ఇప్పుడు 8 o'clock అయింది మార్నింగ్. సో పదండి గుడికి వెళ్దాం. ఎప్పుడు వచ్చినా సైలెంట్గా కూర్చుండేవాడు. ఇప్పుడైతే బంగిరేస్తున్నాడు అనమాట. నేనైతే దీపం పెట్టొచ్చేటప్పటికి దానైతే బంగిరేస్తున్నాడు. ఎప్పుడు సైలెంట్గా కూర్చుండేవాడు. అయితే మేమైతే ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది అనేసి ప్రసాదం అయితే తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. మా వీధి చివరినే ఉంది భజన మందిరం. ముందైతే నేను అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఇప్పుడు బాబు పుట్టిన నుంచి రోజు అయితే వస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. టిఫిన్ కోసమని రోటీ అండ్ కర్రీ అయితే చేస్తున్నాము. బాబు అయితే అన్నీ లాగేసి పడేస్తున్నాడు. సైలెంట్గా కూర్చోంటే కూర్చోడు, అన్నీ లాగేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే నేను చపాతీలు చేస్తున్నాను కదా, ఇప్పుడు చూడండి లాగిస్తాడు. ఇప్పుడు హాయ్ జేషు, హాయ్. అయితే స్టార్ట్ చేస్తున్నాడు కొంచెం కొంచెము. వాడికైతే రొట్టెల కర్ర అయితే ఇవ్వాలి. వాడికి ఇస్తే ఆడుకుంటాడు, తనే కొట్టుకుంటాడు. టిఫిన్ వచ్చి రోటీ, కొబ్బరికూర, చీని అండ్ ఇది వచ్చి పొట్టలకాయ, గోబీ, క్యారెట్ అన్ని మిక్స్ వెజిటేబుల్ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? కొబ్బరికూర రొట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను రైస్ పెట్టేసి తింటున్నాను అనమాట. మేమైతే 2 months ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, నాన్ వెజ్ ఏదైతే తినమన్నమాట, ఏటి తినము. ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజ ఉంది, మాల కూడా వేశారు అనేసి తినము. అందుకోసమే కాజు పేస్ట్, గసగసాల పేస్ట్ చేసి ఫ్రై కోసం అయితే వేసాను. అన్నీ క్లీనింగ్ చేయాలి. సో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అవ్వాలి. చూసారా కలర్ ఎంత బాగుందో. చాలా ఫ్రై అయితే అయిపోయింది. లాస్ట్లో మనకి కొత్తిమీర అయినా కస్తూరి మేతి అయినా వేస్తే చాలా బాగుంటుంది. అది కొత్తిమీర లేదనేసి కస్తూరి మెంతాకు అయితే వేసాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. అంతట్లోనే నా బాబు అయితే లేచిపోయాడు. అన్నం పప్పు తింటాడు మా జేషు. తింటామా? తింటువా? ఎలా ఉంటుంది? బాగుంటుంది. రైస్ అయితే అయిపోయింది. మెత్తగా మ్యాష్ అయితే చేస్తాం. బాగుందా? బాగుందా? ఇషు బాగుందా? బాగుంది ఇషు. ఇషు బాగుందా? బాగుందమ్మా. చూడండి ఫుడ్ పెట్టేశాను. ఇప్పుడు తినేసాడు. అదేంటో తెలీదు, అంతా గందరగోళం చేశాడు. చూడండి ఏది పట్టుకొని ఆడుతున్నాడు. చూసారా జేషు? అదేంటది ఆడుతున్నాం. జేషు ఫ్రెష్ అయిపోయాడు. నేను భోజనం భూమి చేస్తానమ్మా. భోజనం చేస్తాను. జేషు భోజనం చేసేవా? భోజనం చేసేవా? భోజనం చేసేవా? 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 ఎప్పుడు చేసావు?
యశు జుజ్జు ఓ చూడు చూడు యశు. లంచ్ అయితే చేసేస్తున్నాను నేను ఇప్పుడు. దాదా ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమాలి, ఇంకా బట్టలు ఉతకాలి, చాలా పని అయితే ఉంది. ఫస్ట్ గిన్నెలు అయితే తోమేసుకుంటాను. బట్టలన్నీ ఎండిపోయాయని తీస్తున్నాను. ఇంకా కొన్ని బట్టలు ఉతికేసి ఎండబెట్టాలి. ఈవినింగ్ 4 అయింది. కొన్ని బట్టలు అయితే నేను ఉతకలేదు, ఉంచేసాను అనమాట. ఇప్పుడు అవైతే ఉతికేసి ఎండేస్తాను. ఇంకా ఇవే బట్టలు అంతా నీట్గా తుడిచేసుకుంటాను. అంత చెత్త చెత్తగా ఉంది అనేసి నీట్గా అయితే తుడిచేస్తున్నాను. ఇప్పుడైతే బట్టలన్నీ వాష్ చేయాలి. బట్టలన్నీ ఉతికేస్తాను. ఉతికేసి ఎండబెట్టేయాలి. ఎండబెట్టిందని ఇప్పుడు మడత పెట్టాలి. దాని తర్వాత ఫ్లోర్ అంతా నీట్గా వాటర్ వేసి కడిగేసాను. ముగ్గు కూడా పెట్టేశాను అన్నమాట. బట్టలు అయితే ఎండబెట్టేశాను. అయితే కొంచెం ఫ్రెష్ అయిపోతాను. అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. మళ్ళీ ఫేస్ వాష్ అయితే రాసుకున్నాను. పౌడర్ క్రీమ్ ఏంటి రాసుకోలేదు. స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది, అంటే చలికాలం కదా, కొంచెం పగుళ్ళు అయితే వస్తుంది అనేసి అయితే ఏంటి రాసుకోలే. నా బాబు చూసారా, కిందే ఆడతానంటాడు. చల్లగా ఉందని కిందే ఆడతాడు. ఏ అయ్యప్ప స్వామి ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారా? రిషి ఉన్నారు అక్కడ? స్వామి తీసుకొని వస్తారు ఫోటో. రిషు స్వామి తీసుకెళ్ళారు ఫోటో. వస్తే చూస్తా. అయ్యప్ప స్వామి అక్కడ ఉన్నారా? ఉన్నారు కదా. కోసం అయితే నేను అట్ట అయితే వేస్తున్నాను. ఇంకా సప్పు చేస్తున్నాను. సో ఇది వచ్చి సూప్ అనమాట. సూప్ తాగుతున్నాను అనమాట. మా జస్ట్ ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి. రిషి ఏం చేస్తున్నావు? అట్టయితే వేసాను, బట్ సరిగ్గా రాలేదు, విరిగిపోయింది అనమాట. స్వామి ప్రసాదం అయితే చాలా బాగుంది కక్కర. సో మా అత్తయ్య తెచ్చారు కాబట్టి తింటున్నాను. ఇవైతే పక్కింటి వాళ్ళు పుట్టుకలు అయితే ఇచ్చారు, పూజవే. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ప్రసాదాలు అంటే చాలా ఇష్టం, పాయసం అంటే చాలా ఇష్టం. అందరూ తినేసారు, నేనే లాస్ట్. ఈ మొక్క నాకే. మాత్రం చాలా టేస్ట్గా ఉంది సక్కు. బయటది అంత టేస్ట్గా ఉంటుంది, కానీ ఇంట్లో చేస్తే మాత్రం చాలా బాగుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.